హలో మావా, తిందామా? అందరి మావాస్ కు హలో చెప్తున్నా. ఈ రోజు మనం యూసఫ్గూడలో ఉన్న కడప మనీ హోటల్ కి వచ్చేసాం. మదనపల్లి, అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, రైల్వే కోడూరు, రాయలసీమలో ఉన్న ఏ ప్లేస్ లో ఉన్న వాళ్ళైనా సరే మీకు పర్ఫెక్ట్ కుష్కా బిర్యానీ హైదరాబాద్ లో దొరుకుతుంది అంటే అది కడప మనీ హోటల్ యూసఫ్గూడలో ఉంటది. సో మీకు కింద అడ్రస్ నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను తీసుకుని తింటున్నది కుష్కా బిర్యానీ. సో మనకు రాయలసీమలో ఎంత అథెంటిక్ ఉంటుందో ఎగ్జాక్ట్ టేస్ట్ ఉంటది అనమాట. ఇప్పుడైతే లేట్ ఎందుకు, హ్యాపీగా ఫస్ట్ అయితే టేస్ట్ చేసేద్దాం. విత్ గోంగూర చట్నీ ఇస్తున్నారు అనమాట. గోంగూర చట్నీతో కూడా ఒకసారి ట్రై చేద్దాం. విత్ ఇన్ ఫ్యూ డేస్ నేను కంప్లీట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే ఇది ఒక చిన్న ఫీడ్బ్యాక్ అబౌట్ కడప మనీ హోటల్. వర్త్ ప్లేస్ ఫర్ ఆల్ రాయలసీమ పీపుల్ ఇంక్లూడింగ్ అదర్ స్టేట్ పీపుల్ కూడా. మీరు ఎన్నో దమ్ బిర్యానీస్ తింటుంటారు, బట్ దిస్ ఈస్ రాయలసీమ అథెంటిక్ బిర్యానీ. హ్యాపీగా వచ్చి విజిట్ చేసి తినండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఫుడ్ తినండి. సో ఇప్పుడు మనం తీసుకుంది అలసంద వడ విత్ చికెన్ షేర్వా అనమాట. సో రాయలసీమలో సంక్రాంతి వచ్చినా లేకపోతే ఏదైనా సండే, పర్టికులర్ గా సండే వచ్చినప్పుడు మేము బాగా తినేది అలసంద వడ. వడ ఉంటది, అసలు మామూలుగా ఉండదు. విత్ చికెన్ షేర్వా అండ్ విత్ ఎర్ర చట్నీ, ఎర్ర కారం. బేసిక్ గా హైదరాబాద్ లో ఎర్రకారం దోశ ఇవ్వమంటే కారం పొడి వేస్తారనమాట. నో, ఇది ఎర్రకారం అంటే ఇలా ఉంటది అనమాట. మీరు చూడండి, దిస్ ఈజ్ ఎర్రకారం. సో ఇదంటే ఒక ఎమోషన్ రాయలసీమ వాళ్ళందరికీ. ఏ డిస్టిక్ వెళ్ళినా కూడా రాయలసీమలో అది అలా దోశ మీద అలా వేసి, నెయ్యి అలా వేసి, ఒక ఎగ్ కూడా వేసి తింటే ఎక్సలెంట్ ఉంటది. ఇప్పుడైతే ఒకసారి ట్రై చేద్దాం. అలసంద వడ విత్ చికెన్ షేర్వా విత్ చట్నీ. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎక్సలెంట్ ఉంది టేస్ట్. అసలు అంటే ఆ ఘాటు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. మేము ఎంత కారం తింటామంటే మా పౌరుషంలో కారం కనిపిస్తుంది. సో బేసిక్ గా హైదరాబాద్కి వచ్చాక కొంచెం కారం అటు ఇటు తింటున్నాం, కానీ ఇంటికి వెళ్తే మాత్రం ఫుల్ కారం వేసి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకూర, ఫిష్ కర్రీ తింటుండే నాకు ఇల్లు గుర్తొస్తుంది. ఇంట్లో తింటున్న చికెన్ షేర్వా లాగుంది ఇది, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. సో వడ కూడా చాలా సాఫ్ట్ ఉంది, క్రిస్పీగా కూడా ఉంది. ఎక్సలెంట్. ఇప్పుడు ఒకసారి ఎర్ర చట్నీతో ట్రై చేద్దాం. ఎర్ర చట్నీలో బాగా డిప్ చేసి రాయలసీమ వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ మర్చిపోకండి, చెప్తున్నా. మర్చిపోతే మీకు ఇంత మంచి హెవెన్ లాంటి ఒక ప్లేస్ మిస్ అవుతారు. దూరమైనా పర్లేదు, హ్యాపీగా కడప మనీ హోటల్కి వచ్చేసి మీకు ఇష్టమైన థింగ్స్ ఆర్డర్ పెట్టుకుని హ్యాపీగా తినండి. వడ మాత్రం 5 out of 5, షేర్వా 5 out of 5 రేటింగ్ చెప్తున్నా. ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ బైట్ వడ విత్ ఆల్ మావాస్. ఫైనల్ గా మనం వచ్చింది దీనికోసమే, రాయలసీమ కుష్కా బిర్యానీ. కిరణ్ అబ్బవరం గారు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు, ప్రతి ఇంటర్వ్యూలో, కుష్కా బిర్యానీ తిని అలా కొద్దిసేపు ఒక కూల్ డ్రింక్ తాగి పడుకుంటే అలా నిద్ర వస్తుంది అని. సో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. నేను మదనపల్లిలో చదివాను, నాది మదనపల్లి పక్కన బీ కొత్తకోట అనమాట. సో మేము హ్యాపీగా మధ్యాహ్నం లంచ్ బాక్స్ పక్కన పెట్టి బయటకు వెళ్ళి కుష్కా బిర్యానీ తినేసి అలా వెళ్ళి క్లాస్ లో పడుకునే వాళ్ళం. సో అంత మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే ద బిర్యానీ మేడ్ విత్ చిట్టి ముత్యాల రైస్. ఓకే, ఎక్కువ మసాలాస్ ఉండవు, పర్ఫెక్ట్ మసాలా, పర్ఫెక్ట్ ఘాటు, పర్ఫెక్ట్ అరోమా ఉంటది. తింటుంటే ఆ ఫీలే వేరు. తెలంగాణ పీపుల్ మీకు కొంచెం కొత్తగా అనిపించచ్చు. మీరు కూడా స్లోగా ఈ మధ్య చిట్టి ముత్యాలతో బగారా రైస్, చిట్టి ముత్యాలతోటి దొన్నె బిర్యానీలు తింటున్నారు కదా. ద సేమ్ వే కుష్కా బిర్యానీ ఇస్ ఆల్సో టైప్ ఆఫ్ దట్ కేటగిరీ. ఓకే, సో రాయలసీమ వాళ్ళకంటే ఇది ఒక ఎమోషన్ అనమాట. సో మాటలు ఆపేసి హ్యాపీగా ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. మీరు ఇక్కడ చూడండి, పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్రాసెస్ చేసిన పీసెస్ అనమాట ఇది. సో లేట్ ఎందుకు మిత్రమా, తిందాం. ఈ రోజు యూసఫ్గూడలో ఉన్న కడప మనీ హోటల్లో మీ అందరితో పాటు నేను కుష్కా బిర్యానీ తింటున్నా. మీకు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తా. నేను బిగినింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, వి స్టార్ట్ ఫ్రమ్ అలసంద వడ.
తర్వాత పరోటా, చికెన్ రోస్ట్, నో బిర్యానీ. ఎక్కడ వీళ్ళు క్వాంటిటీకి ఎక్కడ వాళ్ళు తగ్గట్లేదు. ఎగ్జాక్ట్ టేస్ట్ నాకు మ్యాచ్ అవుతుంది. రాయలసీమ వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నా మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నానంటే ఈ అథెంటిక్ ప్లేస్ మీరు మిస్ అవ్వకండి, హ్యాపీగా వచ్చి తినండి. కుష్కా బిర్యానీతో పాటు వీళ్ళు గోంగూర చట్నీ ఇస్తున్నారు అనమాట. గోంగూర చట్నీ కూడా వీళ్ళు ట్రై వన్స్. ప్లెయిన్ కుష్కా కూడా దొరుకుతుంది. ప్లెయిన్ కుష్కా ఒక గోంగూర చట్నీ తీసుకుంటే బాబా పర్ఫెక్ట్ కాంబినేషన్. చికెన్ తినేవాళ్ళు చికెన్ తీసుకోవచ్చు. ఎగ్ ఉంటుందో ఉండదో ఐ డోంట్ నో. అవైలబిలిటీ ఉన్నప్పుడు మీకు బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తారు. బేసిక్ గా రాయలసీమలో బాయిల్డ్ ఎగ్ కుష్కా, లైక్ కుష్కా లేకపోతే చట్నీ, లేదా కుష్కా నార్మల్ గా పెరుగు పచ్చడితో తినేస్తారు అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ కాంబినేషన్స్ లో మీకు ఇక్కడ కూడా దొరుకుతుంది. ఇందాక మనం మాట్లాడిన కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో తర్వాత ఇంకొక ఫుడ్ ప్రోడక్ట్ ట్రై చేసి తర్వాత మాట్లాడారు. పేరు ఉపేంద్ర. సో మీ ఊరేది? రైల్వే కోడ్, కడప జిల్లా. మన రాయలసీమనే మొత్తం. రాయలసీమ. ఓకే. సో కాబట్టి ఇక్కడికి వచ్చాం. చూసారా, రాయలసీమ వాళ్ళు ఎవరున్నా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కార్నర్ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నా మీరు ఇక్కడికి వచ్చేసేయండి, ఏం ఆలోచించకండి. సో ఎన్నిసార్లు వచ్చావు బ్రో ఇక్కడికి? డైలీ వస్తుంటారు. డైలీ వస్తున్నావా? మార్నింగ్ మిస్ అయినా ఈవినింగ్ వస్తా. మార్నింగ్ ఏ ఒక్క నమ్మకంతో వస్తున్నావు బ్రో? డైలీ టేస్ట్ క్వాలిటీ అండ్ ఇంకొకటి వీళ్ళు ప్లాస్టిక్ కూడా యూజ్ చేయట్లేదు, అథెంటిక్ అరిటాక్ ఇస్తున్నారు. ఇది మాత్రం చాలా గ్రేట్. తెలిసిపోతుంది అరిటాక్ వేడి వేడి పెట్టుకుంటే మీకు ఇక్కడ కలర్ కూడా అవునవును మెయిన్ టేస్ట్ అదే వస్తుంది. అరిటాక్ మెయిన్. ఇప్పుడు వీళ్ళు కుష్కా బిర్యానీ అని పెట్టారు. సో మన సైడ్ కి ఇక్కడికి నీకు ఏమైనా సిమిలారిటీస్ కనిపించాయా? సేమ్. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే టొమాటో ఎక్కువ వేయట్లేదు వీళ్ళు, ఎందుకంటే తెలంగాణలో తినరు కాబట్టి. బట్ 99% అథెంటిక్ రాయలసీమ కుష్కా బిర్యానీ మాత్రమే. ఇది నీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి బ్రో ఇక్కడ? చికెన్, రోజు మాత్రం పరోటా, చికెన్ గ్రేవీ. ఓకే. మీరు జాబ్ చేస్తుంటారా ఇక్కడేనా? యూసఫ్ కూడా సైడే ఉంటారా? మోతీనగర్. సో అలా జంప్ చేసి ఇలా వచ్చేస్తారు అనమాట. హ్యాపీగా ఎవ్రీడే తింటున్నారు. నాలాగే అంటే నేను ఆల్మోస్ట్ 12 times తిన్నాను. సో ఆయన ఎవ్రీడే అంటే ఇప్పటికి ఎన్ని నెలల నుంచి తింటున్నావు బ్రో? 6 months నుంచి అంట. ద క్వాలిటీ ఫీడ్బ్యాక్ వస్తుంది ఇప్పుడు ఆయన దగ్గర నుంచి. సో ఫైనల్ గా నువ్వు మన రాయలసీమ వాళ్ళందరికి ఏం చెప్పాలనుకుంటున్నావు బ్రో? ట్రై చేయండి, నచ్చితే మీరే డైలీ వస్తూ ఉంటారు. సో ఒకసారి ట్రై చేస్తే నచ్చిందో నచ్చలేదు, ఎక్కడెక్కడో తింటుంటారు ఫుడ్. మన రాయలసీమ వాళ్ళు మొత్తం కడప వాళ్ళే, వాళ్ళందరూ చేస్తున్న వాళ్ళు, ఓనర్ తో కూడా మాట్లాడదాం మనం. సో అందరు కడప వాళ్ళు కాబట్టి మన వాళ్ళు కాబట్టి మనం ఒకసారి మోటివేట్ చేద్దాం. ఒకసారి వచ్చి తినండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నచ్చితే మళ్ళీ రండి. థ్యాంక్ యూ బ్రో. 100% నచ్చుతుంది. నేను అదే చెప్పాను బిగినింగ్ నుంచి, నువ్వు చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హ్యాపీగా తినండి. హాయ్ బ్రో, మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు మణికంఠ. సో మీ పేరు మీదే కడప మణి హోటల్ అని పెట్టారు. సో అసలు మీకు ఐడియా ఎందుకు వచ్చింది బ్రో రాయలసీమ వాళ్ళకి? ఎందుకంటే అందరికీ తెలుసు రాయలసీమ వాళ్ళకి టైప్ ఆఫ్ అథెంటిక్ ఫుడ్ దొరకట్లేదు ఎక్కడ. బయట పేర్లు పెట్టుకుంటారు, చిత్తూరు వారి బిర్యానీ అని, కుష్కా బిర్యానీ అని, బట్ టేస్ట్ అయితే దొరకదు. సో మీకు ఎందుకు ఐడియా వచ్చింది? అంటే ఈ రోజు కాదు ఐడియా. యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఈ ఏరియాలోనే ఇంతకు ముందు 10 years నుంచి ఉంది మంది. సూర్యమిత్ర అని చెప్పి అక్కడ రత్నదీప్ సూపర్ మార్కెట్. సో అక్కడ ఉన్నాడు. కరోనాలో క్లోజ్ చేయాల్సి అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇద్దరం కలిసి మేము ఇక్కడ పెట్టాం. సో కాబట్టి ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉండేది. ఈ మధ్య ఎక్కువ మనం కానీ కమింగ్ టు తెలంగాణ, వీళ్ళందరూ దమ్ బిర్యానీ, దమ్ మసాలా బిర్యానీ అని తింటుంటారు. కుష్కా తింటారు అనే నమ్మకం మీకు ఎక్కడ కుదిరింది? అంటే కుష్కా తింటారంటే ఇప్పుడు హైదరాబాద్ లో డెఫినెట్ గా దమ్ బిర్యానీ. హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ ప్రతి ఒక్కరికి తెలిసిందే, అందరికి, ఈవెన్ నాకు కూడా ఇష్టమే. బట్ కుష్కా అనేది ఏంటంటే స్పెసిఫిక్ గా రాయలసీమ జిల్లాలలో అందరికి తెలుసు. ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో ఏదో ఒక ఫేమస్ సెంటర్ ఉంటుంది. కుష్కా ఫేమస్ ఉంటుంది. సో ఆల్రెడీ మన హైదరాబాద్ లో రాయలసీమకు సంబంధించిన వాళ్ళు కానీ అట్లా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళకి కూడా బాగానే తెలుసు. సో అదే విధంగా రాయలసీమ వాళ్ళే కాకుండా మొత్తం హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర వాళ్ళు అందరికి కూడా మనకు నచ్చుతుందని అదొక కాన్ఫిడెన్స్ మనది. సో అందుకు మనది కూడా ఒక వెరైటీ డిఫరెంట్ ఉండాలి. సో మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? అంటే ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్. లంచ్ ఉండదు కదా? లంచ్ ఉండదు. జస్ట్ చెప్పేసండి ఒకసారి ఐటమ్స్. మన దగ్గర మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటుంది. దోశ విత్ చికెన్ కాంబినేషన్, దోశ విత్ చికెన్, అలసంద వడ విత్ చికెన్,
ఉగ్గాని బజ్జీ, ద అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ రాయలసీమ. కారం దోశ, ఎగ్ కారం దోశ అంతా ఈ రాయలసీమ టైప్ అవునవును టిఫిన్స్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. అది కాకుండా ఈవినింగ్ వచ్చి కుష్కాతో కాంబినేషన్ చికెన్ రోస్ట్, కుష్కాతో కాంబినేషన్ మటన్ రోస్ట్, పరోటా. ఈ మధ్య పరోటా స్టార్ట్ చేసాం. పరోటా కూడా చాలా బాగా క్లిక్ అయింది మన దగ్గర. మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నేను మాట్లాడాను కొంతమందితో. సో పరోటా కూడా చాలా మందికి బాగా నచ్చుతుంది, బాగా అందరు లైక్ చేస్తారు. ఎందుకంటే బయట పరోటా చాలా గట్టిగా ఉంటుంది బ్రో, మన టేస్ట్ అది మ్యాచ్ అవ్వదు. సో ఇది చాలా సాఫ్ట్ గా, ఆ పొరల్ గా ఆ టేస్ట్ అసలు మ్యాజిక్. అంటే దాన్ని ఎన్నో సార్లు ట్రయల్స్ తెచ్చి మేము ఎలా వస్తుందంత సాఫ్ట్ గానీ బాగా ట్రయల్స్ కొట్టి ఒక దానికి సెట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు బాగా చాలా మంది చెప్పారు బాగా మెత్తు, బయట అంతా గట్టిగా అయిపోతుంది, మీ దగ్గర చాలా సాఫ్ట్ ఉంది అని చెప్పారు చాలా మంది పరోటా. సో పరోటా కాంబినేషన్ చికెన్ రోస్ట్ ఉంటుంది. పరోటా ఓన్లీ పరోటా తీసుకోవాలనుకున్నారు, పరోటా షెర్వా ఉంటుంది. ఓకే. సో ఈవినింగ్ ఇది షెర్వా అంటే చికెన్ షెర్వానే కదా? చికెన్ షెర్వా ఎక్సలెంట్ ఉంది బ్రో, చెప్తున్నా. అండ్ ఇంకోటి నేను విన్నాను, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి కూడా వచ్చి తినిపోతున్నాను కదా, అంటే వాళ్ళకి వీలు ఉన్నప్పుడు. వాళ్ళు మాక్సిమం శనివారం ఆదివారం, అదే శనివారం ఆదివారం వచ్చి తింటారు. ఇక్కడికి వచ్చి అసలు ఒకప్పుడు ఇటు సైడ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో క్రౌడ్ అసలు ఎవరు లేకపోతుంది. ఇప్పుడు చూడండి అసలు ఎన్ని బైక్స్, ఎంతమంది క్రౌడ్, ఆ స్మెల్ అక్కడ వరకు పోతుంది మాక్సిమం. అది స్పెసిఫిక్ గా ఏంటంటే మనది రాయలసీమ స్టైల్, రాయలసీమలో చిట్టుముత్యాల రైస్ ఎక్కువగా వండుకుంటాం. కరెక్ట్. సో ఆ చిట్టుముత్యాల రైస్ హైదరాబాద్ లో చాలా చోట్ల చిట్టుముత్యాల రైస్ అని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు మ్యాచ్ అవ్వట్లేదు బ్రో, నేనే తెలియదు మనకి. కానీ మనం ప్రాపర్ గా చిట్టుముత్యాలతో చేపిస్తాము. అది కూడా ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది. అవును, చాలా మంది మేము ఇక్కడ వండేటప్పుడు ఏంది స్మెల్ అనే వస్తారు, ఆగుతున్నారు యాక్చువల్ గా స్మెల్ చూసి వచ్చి ఏంటిది అని కొంతమంది అడుగుతున్నారు, తెలియని వాళ్ళు అడిగి టేస్ట్ చేస్తున్నారు యాక్చువల్ గా. అండ్ ఫైనల్ గా ఒక చిన్న థింగ్ బ్రో, ఇంత మందికి మీరు మంచి క్వాలిటీ ఫుడ్ అండ్ కిచెన్ కూడా లైవ్ గా ఉంది. సో అన్ని బాగున్నాయి. ఈవెన్ అరిటాకు తోటి మీరు ట్రెడిషనల్ మెథడ్ ని మ్యాచ్ చేస్తున్నారు. సో ఏంటంటే కుష్కా చికెన్ రోస్ట్, కుష్కా విత్ మటన్ రోస్ట్, నాన్ వెజ్ ఐటమ్ అరిటాకులో తింటే ఇంకా ఫ్లేవర్ పెరుగుతుంది. అదొక తెలియని టేస్ట్ వస్తుంది యాక్చువల్ గా. మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు అరిటాకు అనేది చాలా మంచిది అని. అండ్ ఇంకోటి మీ దగ్గర డిఫరెంట్ గా నన్నారి లస్సీ ఉంది. అవును, నన్నారి సపరేట్ గా ఉంటుంది, లస్సీ సపరేట్ గా ఉంటుంది. మీరు దాన్ని రెండు మిక్స్ చేశారు. ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే అదే చెప్తున్నా కదా, అది కూడా మా కడపలో అందరికి సుపరిచితం నన్నారి లస్సీ అనేది. సో అది ఇక్కడ హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాము. నేనైతే మదనపల్లి ఎక్కడ తాగలేదు అలా నన్నారి లస్సీ అని. కడపకు వచ్చినప్పుడు ఎప్పుడు ట్రై చేయలే, బట్ కానీ ఎక్సలెంట్ ఉంది బ్రో. మీ దగ్గర ట్రై చేసినాను కదా, నాకు యూసఫ్ గూడలో ఒక కడప ఇది అలా ఉంది. థ్యాంక్ యూ బ్రో. మీరు ఇంకా బ్రాంచెస్ పెట్టండి, హైదరాబాద్ లో ప్లాన్ చేయండి, ఇంకా మన రాయలసీమ అథెంటిక్ ఫుడ్ ని స్ప్రెడ్ చేయండి. అండ్ మా అందరి తరపున నేను ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్తున్నా మీకు. సో మీరు కూడా వ్యూవర్స్, మీరైతే ఇంతకు ముందు ఎవరెవరైతే తిన్నారో వాళ్ళు కూడా మనీ బ్రో పేరు మెన్షన్ చేసి మీకు ఇష్టమైన ఫీడ్బ్యాక్ ని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ సో నెక్స్ట్ ఐటమ్ పరోటా చికెన్ రోస్ట్ విత్ చికెన్ షేర్వా. సో నేను మా ఊరు గురించి చెప్తాను. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో మదనపల్లిలో మీరు ఎక్కడైనా సరే చికెన్ రోస్ట్ పరోటా తీసుకొని తింటే మామూలుగా ఉండదు. ఇఫ్ యూ పీపుల్ ఆర్ విజిటింగ్ తిరుపతికి అయితే ఎవరు వెళ్తారో, తిరుపతిలో కూడా మీరు ఏ ప్లేస్ లో అయినా సరే చికెన్ రోస్ట్ కానీ పరోటా కానీ తీసుకొని తింటే మీ క్రేవింగ్స్ అలా ఫిల్ అయిపోతాయి. హ్యాపీగా మీ స్టమక్ ని ఫిల్ చేసుకొని విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఫుడ్ మనం బేసిక్ ఎందుకు తింటాం? విత్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ కోసమే తింటాం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సరే మనం కష్టపడుతుంది, మన జాబ్ చేస్తుంది, మనం ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద వర్క్స్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద ఫుడ్. అలాంటప్పుడు ఒక క్వాలిటీ ఫుడ్, దట్ టు ఫ్రమ్ అవర్ నేటివ్ ప్లేస్. సో నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ రాయలసీమ అథెంటిక్ ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు. బేసిక్ గా హైదరాబాద్ లో రాయలసీమ వారి భోజనాలు, చిత్తూరు వారి చిత్రాన్నం అనేది చాలా పేర్లు పెడుతుంటారు, కానీ అథెంటిక్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు. ఓన్లీ ఫర్ ద నేమ్ చేక్ అనమాట అది. సో వీళ్ళు ఫస్ట్ కడప మనీ హోటల్ అని పెట్టినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. ఒకరోజు ర్యాండమ్ గా వచ్చి తిన్నాను అనమాట. సో టేస్ట్ అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూస్తే చికెన్ రోస్ట్ కూడా చూడండి, నేను టచ్ చేశాను కదా, నో ఫుడ్ కలర్స్, న్యాచురల్ మసాలా, ఓకే, హోమ్ మేడ్ మసాలా టైప్ ఆఫ్ ప్రాసెస్ లో చేసిన ఫుడ్ మాత్రమే ఇది. అండ్ వన్ మోర్ థింగ్, పరోటాకి ఫ్యాన్ బేస్ ఇక్కడ మామూలుగా లేదు. ఎవరు వచ్చినా కూడా మాక్సిమం బిర్యానీ తిన్న తర్వాత పరోటాని ప్రిఫర్ చేస్తున్నారు. సో మాటలు ఇంకెక్కువద్దు, హ్యాపీగా చూడండి పరోటా
పరోటా స్మెల్ ఇట్లా వస్తుంటేనే అదొక టైప్ ఆఫ్ హ్యాపీ టియర్స్ వస్తాయన్నమాట. మౌత్ వాటరింగ్ అవుతుంటది కదా కొంతమందికి. ద సేమ్ ఫీలింగ్ లో నేను కూడా ఉన్నాను. ఫస్ట్ అయితే షేర్వాలో బాగా దానికి స్నానం చేపించేసి తింటే ఉంటది. నాకు ఈ రోజు యూసఫ్ కూడా అలా కనిపించట్లేదు. ఒక తిరుపతి, ఒక మదన్పల్లి, ఒక అనంతపూర్, ఒక కర్నూలు లాగే కనిపిస్తుంది. మనీ బ్రోకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి ఆయనకు అనిపించడం. ఇంతమంది ఇప్పుడు చూస్తుంటే కూడా క్రౌడ్ అసలు తగ్గట్లేదు. ఇప్పుడు ఒకసారి చికెన్ రోస్ట్ తోటి ట్రై చేద్దాం. చికెన్ రోస్ట్ కొంచెం స్పైసీ ఉంటది, కానీ తింటుంటే బా. మీ మమ్మీ చికెన్ చేస్తే ఎలా ఉంటుందో, మీ అత్త చికెన్ చేస్తే ఎలా ఉంటుందో, మీ పెద్దమ్మ చికెన్ చేస్తే ఎలా ఉంటుందో దాన్ని మించి ఉంది ఇది. ఇంట్లో చికెన్ మన వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ టేస్ట్ అనమాట. మస్ట్ అండ్ షుడ్ ట్రై ఐటమ్ ఇన్ కడప మనీ హోటల్ ఈస్ పరోటా చికెన్ రోస్ట్, పరోటా విత్ మటన్ రోస్ట్. తినండి, మ్యాజిక్ అయిపోతారు ఇంకా. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ కాదు, ఇట్స్ అ డ్రింక్ అనమాట. సో నన్నారి లస్సీ సపరేట్ గా తాగుంటాం మనం. కడప డిస్టిక్ లో ఇట్స్ అ యూనిక్ ప్రోడక్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్నారి లస్సీ కలిపి ఉంటది. సో ఇప్పుడు అదే డ్రింక్ అనమాట. ఒకసారి తాగుదాం, ఎలా ఉందో మీకు ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. జిగ్జాగ్ ఒకసారి ఇలా లస్సీ, ఒకసారి ఇలా నన్నారి, రెండు అలా మిక్స్ అయితే తాగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. క్లియర్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా మీ అందరికి, కడప మనీ హోటల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ రాయలసీమ పీపుల్, ఇంక్లూడింగ్ తెలంగాణ పీపుల్ కూడా. హ్యాపీగా వచ్చి ఒక్కసారి తినండి, డెఫినెట్ గా మళ్ళీ వస్తూనే ఉంటారు. మీరు ఇలా వెళ్తున్నప్పుడు యూసఫ్ గూడ నుంచి టువర్డ్స్ జూబ్లీ రోడ్ నెంబర్ 5 ఆ స్మెల్ తోటి మీరు ఇలా ఆగుతారనమాట. ఇక్కడ చాలా మంది ఆగుతున్నారు ఏంటి ఆ ఫ్లేవర్స్ ఏంటి అని. అండ్ వన్ మోర్ థింగ్, నేను మన యూట్యూబ్ ఛానల్లో నేను ఏ ఫుడ్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను, నేను ఒక చాలా సార్లు తిన్న తర్వాత కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అది మంచిగా ఉంటేనే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 50% సబ్స్క్రైబ్ చేసుకున్నారు, 50% సబ్స్క్రైబ్ చెయ్యకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీ కంటెంట్ నచ్చిందా నచ్చలేదా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మనం వేరే ఫుడ్ బ్లాగర్స్ లాగా కాదు, ఏదో వచ్చామా ప్రోడక్ట్ ప్రమోట్ చేసామా అని కాదు. ఐఎమ్ సేయింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై హార్ట్. అంటే మనం ఇంట్లో ఫుడ్ తింటే ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫుడ్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను మీకు. అండ్ ఏ ఫుడ్ ప్రోడక్ట్ ని నేను ప్రమోట్ చేయట్లేదు, నాకు నచ్చిన తర్వాత నేను మీకు చెప్తున్నా. మీకు నచ్చిందా లేదా అని మీకు తెలియాలి అంటే మీరు వచ్చి తింటేనే తెలుస్తుంది. ఓకే, హ్యాపీగా పుష్ప మూవీలో చిత్తూరు స్లాంగ్ ఎలా ఉంటుందో, నాకు రావట్లేదు, నా స్లాంగ్ పోయింది మొత్తం. హ్యాపీగా పుష్ప మూవీని చూస్తూ ఇక్కడ మీరు ఒక ట్యాబ్ పెట్టుకోండి, చూస్తూ ఉండండి. కుష్కా బిర్యానీ, పరోటా చికెన్ రోస్ట్, అలసంద వడ చికెన్ రోస్ట్ ఆర్డర్ ఇస్తుండండి, ఫుడ్ వస్తుంటది, తింటూ ఉంటే తగ్గేదేలే అన్నట్టు ఉంటది అనమాట. సో ఈ రోజుకి ఇదే మా వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.